వందే మాతర గీతానికి సంబంధించి మనందరం చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు చదువుకున్నాం, విన్నాం, పాడుకున్నాం. వందే మాతర గీతంలో ఎన్ని చరణాలు ఉంటాయి అనే వాటికి సంబంధించి కొంతమంది బాగా కొంచెం చదువుకున్న వాళ్ళు, లేకపోతే దాటివి రీసెర్చ్ చేసిన వాళ్ళు, లేదా మాకన్నా ముందు తరం వాళ్ళకి ఇందులో 5 చరణాలు ఉన్నాయా, 6 చరణాలు ఉన్నాయా, 4 చరణాలు ఉన్నాయా, చరణాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం పాడుతున్న వందే మాతర గీతానికి సంబంధించినవి కేవలం 2 లేదా యాక్చువల్లీ చెప్పాలంటే 1 చరణాన్ని మనం పాడుతూ ఉంటాం. ఇలాంటి ఒకానొక పరిస్థితుల్లో మనము ఇవాళ దేశ పార్లమెంటులో వందే మాతర గీతానికి 150 సంవత్సరాల సందర్భంగా చర్చ జరుగుతున్నప్పుడు నేనేమంటానంటే, అప్పట్లో ఏం చేశారు అది పెద్దగా ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది ఒక్కొక్కసారి కాంటెక్చువల్గా డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడ నేను కాంగ్రెస్ని సపోర్ట్ చేయట్లేదు, బీజేపీని సపోర్ట్ చేయట్లేదు, అది కాదు. మొత్తం మీద ఆనందమఠ్ అనే ఒక నవలలో భాగంగా దేశంలో ఉన్న ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ బ్రిటిష్ వారి పాలనతోటి కూడిన దమనకాండతోటి కూడిన పరిస్థితులను ఆధారం చేసుకుని బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవలలో ఉన్న భాగంగా ఉన్న ఒక వందే మాతర గీతం మాత్రం మొత్తం భారతదేశం అంతటిని ఉర్రూతలోగించిన మాట వాస్తవం. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు అమర్ సోనార్ బంగ్లా లాంటి గీతాలు ఠాగూర్ నుంచి వచ్చినవి ఇవాళ బంగ్లాదేశ్ అది ప్రత్యేకంగా జాతీయ గీతం. మన వైపు నుంచి ఇటు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాతర గీతం మొత్తంగా దేశ ప్రజలు ఉరుతొలగించింది. ఆ తర్వాత క్రమంగా రాజకీయ పరమైన పరిణామాల్లో ఈ గీతాన్ని 5 చరణాల, 2 చరణాల, దాన్ని ఎలా చూడాలి, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, వీటి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి, వీటిని ఏ విధంగా చూడాలనే వాటి చర్చోపచర్చలతోటి భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంటూ దాంతోపాటు ఒక జనగణమన కావచ్చు, వందే మాతరం కావచ్చు, వీటిని మనం చూసే క్రమంలో మార్పులు చేర్పులు, వాటికి ఒక ఆదరణ, వాటికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఏ గీతమైనా దేశభక్తిని కనుక మనం రగిలింప చేసుకోగలిగితే, ఏ గీతమైనా అందులో ఉన్న స్ఫూర్తిని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ సేతు హిమాచల సస్యశ్యామల మొత్తం భారతదేశాన్ని అంతటిని ఏకఖండంగా మనం చూసుకోగలిగితే అసలైన స్ఫూర్తి మిగతావన్నీ రాజకీయాలకు సంబంధించినవి. మన పిల్లలకి మనం జాతీయ గీతం అంటే ఏంటో, జాతీయ గేయం అంటే ఏంటో, మన పిల్లలకి మనం అసలు ఈ వందే మాతరం అంటే ఏంటి, జనగణమన అంటే ఏంటి, మన వాటిని చదువుతూ ఉన్నప్పుడు, వందే మాతరం అనేది మనం చదువుతూ ఉన్నప్పుడు వందే మాతర గీతం కానీ జనగణ గీతం జనమన కానీ పాడుతూ ఉన్నప్పుడు పులకించిపోవడం మాత్రమే కాకుండా వాటి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ పాడగలిగితే, అది మనం మన పిల్లలకి ఇవ్వగలిగితే ఆ ఆస్తి కన్నా మించింది లేదు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అన్నప్పుడు అసలు మలయజ శీతలాం అనే ఆ పదానికి అర్థం ఏంటి, సస్యశ్యామలం అంటే ఏంటి, శుభ్రజ్యోత్స్న పులకితయామినిం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినిం సుహాసినిం సుమధుర భాషిణిం సుఖదాం వరదాం మాతరం అంటే అర్థం ఏంటి? అర్థం తెలియకుండా పాడేసుకుంటూ వెళ్ళిపోయే జనరేషన్ తయారు చేసుకుంటూ మరి దీని వెనకాల రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఎందుకయ్యా మనకి ఇవన్నీ? 7 కోటి కంట కలకల నినాదకరాళే స్వప్త కోటి భుజద్దుత కరకాలవాలే కే బోలేతా తుమ్హారి అభలా కేసుమా ఇలా పాడగలుగుతున్నప్పుడు అందులో ఉన్న త్వరిత ఉత్కర్షిణి తుంగ శుంభన ముఖరిత రంగిణి కేతవ శత్రు జతిశోత్రు వందే మాతరం అని పాడగలిగినప్పుడు అది కదా అసలైంది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అన్నప్పుడు పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ అన్నప్పుడు పంజాబ్ ఎక్కడుంది, సింధ్ ఎక్కడుంది, గుజరాత్ ఎక్కడుంది, మరాఠా ఎక్కడుంది, ద్రావిడ ఎక్కడుంది, ఉత్కళ అంటే ఒరిస్సా ఎక్కడుంది, బంగాళ అంటే వెస్ట్ బెంగాల్ ఎక్కడుంది, అప్పట్లో ఆఫ్కోర్స్ బంగ్లాదేశ్ కూడా మనదే కాబట్టి, వింధ్య, హిమాచల, యమున, గంగా, ఉచ్చల, జలధి తరంగా అన్నప్పుడు వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయి, హిమాచలాలు ఎక్కడున్నాయి, యమున ఎక్కడుంది, గంగ ఎక్కడుంది, ఆ నదులు ఏమిటి, ఇవన్నీ జాగ్రఫికల్గా తెలుసుకుంటే మంచిది. కానీ ఇవేమీ తెలుసుకోకుండా రాజకీయాల గురించి మాట్లాడడం అనేది నాకు ఎందుకో గాడి తప్పుతున్నాం అనిపిస్తూ ఉంటుంది. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.